అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కనీసం కోరం కూడా లేక కొంచెం లేటుగా ఈరోజు సభ స్టార్ట్ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అలాగే ఈరోజు కనీసం 1/1 వంతు సభ్యులు కూడా ఈరోజు సభలో లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు అధికార పార్టీ ఉంది. ఇక బడ్జెట్కి సంబంధించి దాదాపు ఈ 4 ఏళ్లలో దాదాపు 12.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. 12.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు చూపించినటువంటి లెక్కలు, మేము ఇది చేశాం అది చేశామని చెప్తున్నటువంటి ఈ అధికార పార్టీ కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే డీబీటీ ద్వారా కార్యక్రమాలు చేశాము అని చెప్పి పదే పదే చెప్తుంది. మరి మిగిలినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో ఈరోజు కాగు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి మనందరం కూడా సిగ్గుపడాలి. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఈరోజు మీరు అవలంబిస్తున్నటువంటి ప్రొసీజర్స్ వల్ల అనేక రకాలుగా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా నిర్వీర్యమైందని మరి చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఉదాహరణకి ఒక రైతుని మనం తీసుకున్నట్లయితే ఈ 5 ఏళ్లలో మీరు రైతులకి ఇచ్చిందెంత, మీ వల్ల రైతులు నష్టపోయినదెంత ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా ఫార్మ్ మెకనైజేషన్ కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ, ఇలా అనేక రకాలుగా రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే ఈరోజు మీరు వచ్చి ఎన్ని కార్యక్రమాలను ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒకసారి మీరు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలను తీసుకుందాం. చాలా గొప్పగా ఇన్ని వేల రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, ఇన్ని రకాలుగా రైతులకు ఉపయోగం చేస్తున్నాం అని చెప్పి పదే పదే చదివే బొగ్గన గారు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు రైతు భరోసా కేంద్రాలు అని మాట్లాడుతున్న సోకాల్డ్ వ్యవస్థ అసలు ఎన్ని సొంత బిల్డింగుల్లో నడుస్తున్నాయో ఈరోజు మీరు చెప్పగలరా? కనీసం ఏం జరుగుతుందో రైతు భరోసా కేంద్రాల్లో మీకు ఏమైనా తెలుసా? ఒకప్పుడు రైతులకి పెట్టుబడిగా ఏదైతే విత్తనాలు ఎరువులు ఇచ్చేవారో ఈరోజు రైతు ముందే డబ్బులు కట్టి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవైనా సకాలంలో ఇవ్వగలిగే పరిస్థితి ఉందా అంటే ఈరోజు అవి కూడా లేవు. మీరు చెప్పినటువంటి సోకాల్డ్ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కనీస అవగాహన లేదు. ఏ ఏరియాకి ఏ రకమైనటువంటి విత్తనం వేయాలో కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఉందో ఎంత దారుణంగా ఉందో మీకు ఒకసారి తెలియాలి. కనీసం గోని సంచులు కూడా ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరున్నారు. కానీ చాలా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతారు. ఇన్ని వేల కోట్లు మేము రైతుల కోసం ఖర్చు పెట్టామని మీరు చెప్తారు. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో రైతులు తిరిగి 5 కేజీలు అదనంగా ఇచ్చి ఈరోజు వాళ్ళ ప్యాడీ అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. కళ్ళెదురుగా మిల్లులు కనిపిస్తున్నా సరే ఎక్కడో వేరే మండలాల్లోనో లేకపోతే ఇంకా దూరంగా జిల్లాకి అవతలున్నటువంటి మిల్లులో ఈరోజు మీరు ప్యాడీ వాళ్ళందరికీ కూడా మిల్లింగ్ ఇవ్వడానికి గల పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన కూడా ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రికి లేదని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఈరోజు రైతు 6 కాలం కష్టపడి పండించుకున్నటువంటి పంట ఈరోజు మిల్లుకు తీసుకొని వెళ్ళేంత వరకు కూడా ఈరోజు ఊపిరి బిగబెట్టుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు ఫార్మ్ మెకనైజేషన్ మీరు తీసేశారు. అలాగే ఈరోజు ఇన్సూరెన్స్ నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఆఖరికి 1 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఫ్లోర్లో కూర్చున్నంత వరకు ఇన్సూరెన్సులకి కావాల్సినటువంటి ప్రీమియం కూడా మీరు కట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు నష్టపోయినటువంటి రైతుల పరిస్థితి ఏంటి? అదే కాకుండా ఈ ఏడాది అతి అల్పమైనటువంటి వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. ఈరోజు పంటలన్నీ నాశనం అయిపోతే కనీసం కరువు మండలాలు కూడా ప్రకటించడానికి మీకు మనసు రాలేదు అని అంటే మీది ఏ రకమైనటువంటి రైతు ప్రభుత్వమో ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అలాగే
ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఉంది, ఈరోజు మన దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే, మన ఐటీ శాఖ మంత్రి ఏమయ్యా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావట్లేదు అని అంటే, ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు పొదిగేందాక వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చాలా హాస్యాస్పదంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మీకు అర్థమవుతుందా? మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల నిరుద్యోగ యువత ఏమవుతున్నారో, మన రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుందో, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకపోవటం వల్ల, మన రెవెన్యూ పూర్తిగా పడిపోవటం వల్ల మనం రాష్ట్రం అప్పుల పాలవుతుందన్న విషయాన్ని కనీసం ఏమైనా అవగాహన తెచ్చుకోగలిగే పరిస్థితి ఉందా? ఈరోజు ఒకసారి మీరు ఆలోచించాలి. మీరు పోర్ట్లేమో మీ సొంతానికి ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్మేస్తారు. ఈరోజు వచ్చినటువంటి ఇండస్ట్రీస్ని మీరు తరిమేస్తారు. మీ పర్సంటేజ్ల పిచ్చితో మీకు ఏదైతే రావాల్సినటువంటి డబ్బులు రావాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా, అక్రమంగా, బలవంతంగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల వచ్చే కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు నిజంగా ఈరోజు ఇండస్ట్రియలిస్టులు, ఎందుకంటే పక్క రాష్ట్రంలో వాళ్ళతో మాట్లాడినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము అని అంటే ఈరోజు వాళ్ళందరూ నవ్వుతున్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియలిస్టులు పొరపాటున ఎవరికైనా మా రాష్ట్రానికి రండి అని పిలవడానికి కూడా అవకాశం లేనట్టు ఈరోజు ఇండస్ట్రియలిస్టులు ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి. మరి మీరు బడ్జెట్ కేటాయింపులు చేశాము అని చెప్తున్నటువంటి ఈ వ్యవస్థని మీరు ఏ రకంగా సక్రమంగా సరిదిద్దుతారు? అలాగే ఈరోజు మహిళల గురించి చాలా అద్భుతమైనటువంటి రాష్ట్రం, దిశ యాప్ తీసుకొని వచ్చాం, మేమేదో అద్భుతాలు చేసేస్తాం, దిశ చట్టాన్ని తెచ్చామన్నారు. అసలు ఇంతవరకు అది చట్టంగా మారిందా? కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైంది. అలాంటిది ఈరోజు దాని పేరు మీద మీరు కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఓపెన్ చేసేసి హడావుడిగా ఏదో మహిళలకు ఏదో చేస్తున్నామంటే, ఈరోజు మహిళల పట్ల ఎన్ని రకాలైనటువంటి అకృత్యాలు జరుగుతున్నాయో మీకు తెలియదు కాదు. కేవలం వాళ్ళకి అరకొరగా ఏవో కొన్ని కార్యక్రమాలు, ఆసరా అని, చేయూత అని రకరకాల కార్యక్రమాలు చేసి మీరేదో మహిళలకి చాలా ఎక్కువ సాధించేశామని చెప్పి పెట్టే పరిస్థితి ఉంది. మీరు ఇస్తున్నటువంటి ఈ ఆసరా, చేయూత నిజంగా ఎంతమందికి అందుతుంది? నిజంగా ఈ చేయూత కార్యక్రమం అనేది 45 సంవత్సరాల నుంచి 60 వరకే పరిమితం చేయటం వల్ల నిజంగా మహిళలకి న్యాయం జరిగిందా? మీరు ఇస్తున్నటువంటి ఈ అరకొర ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో, అరకొరగా మీరు ఇస్తున్నటువంటి ఈ సంక్షేమం ఏదైతే ఉందో అది ఏ రకంగా మహిళల్ని ముందుకు నడిపిస్తుందో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన అనుయూయులు కానీ ఎవరైనా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలుగా కూడా ఈరోజు మహిళల్ని దారుణమైనటువంటి పరిస్థితి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే కానీ నేను ఓట్లు అడగను, ప్రతి మహిళకి నేను అన్నగా తోడుంటాను అని చెప్పి నీ ఎన్నికల వాగ్దానంలో చెప్పావు. అది నిజంగా సాధ్యమైందా? కేవలం మద్యం ఒక ఆదాయ వనరుగా నువ్వు మార్చుకున్నావు. గతంలో మద్యం అనేది పరిమితంగా షాపులకు మాత్రమే పరిమితం అయితే ఈరోజు ఆఖరికి కిల్లీ బడ్డీల వరకు కూడా ఈరోజు మద్యాన్ని తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. దాని మీద నువ్వు సంపాదిస్తున్నది ఎంత? ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కన్నా నీ సంపాదన ఎక్కువ ఉంది అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఈరోజు మద్యం మీద 25 సంవత్సరాలకి మరి బ్రెవరేజ్ కార్పొరేషన్లు మీద అప్పు తీసుకొని వచ్చాం. ఇప్పుడు మద్యాన్ని కంపల్సరీ చేసాం. ఈరోజు దానివల్ల మహిళలు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో మీకు ఏమైనా తెలుసా? ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఆఖరికి చిట్ట చివరన ఉన్నటువంటి నియోజకవర్గాలు, బార్డర్ నియోజకవర్గాలు, మాలాంటి నియోజకవర్గాలు, ఇచ్చాపురం లాంటి నియోజకవర్గాలు అయితే ప్రతిరోజు కూడా కుప్పలుగా టన్నులుగా ఈరోజు గంజాయి మన రాష్ట్రం నుంచి మరి బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గంజాయికి ఒక ఎగుమతి చేసే ఒక రాష్ట్రంగా నువ్వు మార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నదన్నది నిజం కాదా అని జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈరోజు ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో నిజంగా వాళ్ళ పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. గతంలో వాళ్ళకి కనీసం వాక్ స్వతంత్రమైనా ఉండేది. వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే కనీసం చెప్పుకోగలిగే పరిస్థితి అయినా ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలన్నీ నీకు 1వ తారీఖు జీతాలు రావు. ఈరోజు వరకు మరి టీఏలు కానీ డిఏలు కానీ రావు. అలాగే ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో పిఆర్సీ కూడా ఇంతవరకు ఉన్నటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా సిపిఎస్ ఈరోజు ఏదైతే ఈ కంట్రిబ్యూటరీ
పెన్షన్ స్కీమ్ అనే ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. వారం రోజుల్లో ఈ సిపిఎస్ని రద్దు చేస్తాను అని చెప్తే ఉద్యోగస్తులందరూ కూడా నమ్మారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అయిపోతుందేమో అని చెప్పి చాలామంది ఉద్యోగస్తులు సపోర్ట్ కూడా చేశారు ఆ రోజు. మరి అటువంటి సిపిఎస్ని ఈ రోజు వరకు ఎక్కడైనా పట్టించుకునే పరిస్థితి ఉందా? ఈ రోజు వరకు కనీసం దాని గురించి ఆలోచించావా? కనీసం లాస్ట్లో మరి మీ సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు మాకు అవగాహన లేకుండా మాట్లాడాం, ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కూడా దాటిపోతుంది కాబట్టి ఆ కార్యక్రమం చేయలేదు అంటే మీరు ఎన్నికల్లో హామీలు అంత దారుణంగా కనీసం అవగాహన లేకుండా మీరు ఈరోజు హామీలు ఇచ్చారా? మాట్లాడితే మాకున్నటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది మాకు ఖురాను, అది మాకు బైబిల్ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు నిజంగా ఇచ్చినటువంటి హామీలన్నీ ఇలాంటివేనా? ఈరోజు నువ్వు ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు మాట తప్పావు, మడమ తిప్పావు. ఏ ఒక్క కార్యక్రమం కూడా పూర్తిగా నువ్వు చేయలేదు. అలాగే ఈరోజు ఒక హౌసింగ్ విధానం మనం తీసుకుంది. మీరు పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రతి సంవత్సరానికి 5 లక్షల ఇల్లు అంటే 5 25 లక్షల ఇల్లు ఈ 5 సంవత్సరాల టర్మ్లో మీరు కట్టాలి అని దాదాపు 52,000 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నామని చెప్పి మీరు చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ నేటి వరకు మీరు ఏదైతే ఈ హౌసింగ్ స్కీమ్ ఉందో అందులో టోటల్ ఫెయిల్యూర్ అయ్యారు. ఈ రోజు వరకు 52,000 కోట్లు మినిమం టార్గెట్ పెట్టుకున్నటువంటి మీరు 8,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మీరు ఉన్నారు. ప్రజలెవరూ మీరు ఇస్తున్నటువంటి ఇల్లు పట్టాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. శ్మశానాల్లో ఇల్లు కట్టి ప్రజలను మీరు మోసం చేస్తున్నారు. ఈరోజు నీళ్ళల్లో మునిగిపోయినటువంటి స్థలాల్లో మీరు వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చి ఏ రకంగా వాళ్ళని బతకమంటారు? స్లమ్స్ లాగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఇల్లు కట్టుకోగలిగే అవకాశం కూడా లేదు. కొన్ని దగ్గరలో మీరు ఇచ్చినటువంటి కొండ ప్రాంతాల్లో అయితే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఏ రకంగా సౌకర్యంగా ఉంటుంది. కనీసం పైకి వెళ్తే మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేనటువంటిది. ఇల్లు కట్టుకోవడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. ఈరోజు నదీ పరివాహక ప్రాంతాల్లో మునిగిపోతున్నటువంటి భూముల్లో కూడా మీరు ఇల్లు పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకోమంటే ఏ సామాన్యుడు అక్కడ బతికే పరిస్థితి ఉంటుంది? నీకేమో ప్యాలెస్లు కావాలి, బెంగళూరులో ఒక ప్యాలెస్ కావాలి, హైదరాబాద్లో ఒక ప్యాలెస్ కావాలి, నీకు విజయవాడలో ఒక ప్యాలెస్ కావాలి, కలకత్తాలో ఒక ప్యాలెస్ కావాలి. ఇలా దేశమంతా నీకు ప్యాలెస్లు ఉండాలి. సామాన్యుడు మాత్రం ఒక సెంటున్నరలో బతకాలి అని చెప్పి వాళ్ళని నువ్వు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. అలాగే అన్నింటికన్నా ఇంకొక పెద్ద స్కామ్ నాడు నేడు అనేది. ఈరోజు హాస్పిటల్స్లో, స్కూల్స్లో నాడు నేడు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చామని చెప్పి నిజంగా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావంటే, ఎన్ని అసత్యాలు మాట్లాడుతున్నావంటే నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఉదాహరణకు స్కూల్స్లో నాడు నేడుని ఇంప్లిమెంట్ చేసావు, ఎక్కడెక్కడో కొన్ని స్కూల్స్లో గ్రనైట్ స్లాబ్లు వేసావు, లేకపోతే వాళ్ళకి అవసరం లేనటువంటి చాలా కార్యక్రమాలు చేసి ఫైనల్గా నువ్వు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని, ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లల్ని పక్కనే 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్కి ఈరోజు నువ్వు పంపిస్తున్నావు. మరి నిజంగా ఈ స్కూల్స్ మెర్జింగ్ అనే ప్రొసీజర్ నీ మనసులో ఉన్నప్పుడు అన్ని వేల కోట్లు ఎందుకు స్కూళ్ళకి పెట్టావు? ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి పక్క స్కూల్స్కి వెళ్ళిపోతే ఈ స్కూల్ బిల్డింగ్స్ ఎవరు వాడతారు? కొత్తగా పెట్టినటువంటి స్కూల్ బిల్డింగ్స్ దేనికి పనికొస్తాయి? అంటే మీ నాయకులు వాటిని ప్యాకెట్ క్లబ్బులుగా మార్చడానిక? ఈ బిల్డింగ్లన్నీ ఏమవ్వాలి? ఈరోజు ఇష్టానుసారం రాష్ట్రం అంతా కూడా ఒక కరప్షన్ అంతా సెంట్రలైజ్ చేసాం, సింగిల్ విండో చేసాం. ఈరోజు అక్కడక్కడ ఉన్నటువంటి ఏదైతే మీకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఈరోజు ఇవన్నీ కూడా ఇప్పించి వాళ్ళు డబ్బులు సంపాదించుకునేలాగా, ప్రజలు డబ్బుల్ని దుర్వినియోగం చేసేలాగా ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి తప్ప ఏ రకమైనటువంటి ఉపయోగం కూడా ఈరోజు విద్యార్థులకు లేదు. నువ్వు ఇస్తున్నటువంటి విద్యా కానుక ఏదైతే ఉందో ఒక్కసారి నువ్వు రా. కనీసం నువ్వు ఇచ్చినటువంటి విద్యా కానుక కనీసం 2 నెలలైనా ఒక పిల్లడు పూర్తి స్థాయిలో వాడగలిగే పరిస్థితి ఉందా? నువ్వు ఇస్తున్నటువంటి షూస్ కానీ, నువ్వు ఇస్తున్నటువంటి యూనిఫామ్స్ కానీ, నువ్వు ఇస్తున్నటువంటి బ్యాగ్స్ కానీ 2 నెలలకు మించి ఉండే పరిస్థితి లేదు. మరి దీని మీద సమీక్ష ఎవరు చేసుకుంటారు? ఈరోజు నువ్వు పెట్టినటువంటి విధానాల వల్ల 8వ తరగతి 7వ తరగతి చదువుతున్నటువంటి పిల్లాడు 3వ తరగతి ప్రశ్నావళిని కూడా ఈరోజు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ తయారైంది.
ఆ పైన ఆ టీచర్లని మీరు ఇబ్బంది పెడుతూ వాళ్ళకి మెమోలు ఇస్తారు. ఎందుకు వేధిస్తున్నావు? నీకు కేవలం కక్ష. 1,00,000 మంది ఒక్కసారి రోడ్డు ఎక్కారు సిపిఎస్ కోసం. సో ఈరోజు నువ్వేదో నీకు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కారని ఒకే ఒక్క కక్షతో ఈరోజు వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నావు. ఫేషియల్ రికగ్నిషన్ యాప్, దానికోసం వాళ్ళు పడుతున్నటువంటి పాటలు ఏంటి? ఈరోజు వాళ్ళు బాత్రూములు, అలాగే ఈరోజు సగం పనంతా కూడా బాత్రూమ్ ఫోటోలు తీసుకోవడానికి సరిపోతే వాళ్ళ పిల్లలకు చదువు ఎప్పుడు చెప్పే పరిస్థితి ఉంటుంది. డ్రాప్ అవుట్స్ పెరిగిపోయినటువంటి మాట వాస్తవం కాదా? ఈరోజు నువ్వు చెప్తున్నట్టు సోకాల్డ్ నాడు నేడు, నాడు బాగుందా నేడు బాగుందా అని అడిగితే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. ఎన్నో రకాలుగా వ్యవస్థలు నువ్వు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు లిక్కర్ మీద కానీ, శాండ్ మీద కానీ, భూ కబ్జాల మీద కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు మీకు తెలిసే లేదు. నిన్న కాక మొన్న విశాఖపట్నంలో ఒక ఎంఆర్ఓని పూర్తిగా హత్య చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లేవు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాదా? ఈరోజు ఇలా అధికారులను మర్డర్ చేసుకుంటూ పోతే వ్యవస్థల మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? ఈరోజు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అంటే ఏ రకంగా చూడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, ఈరోజు నిరక్షరాస్యతలో దాదాపు 14వ స్థానం. ఈరోజు రాష్ట్రం ఎటు వెళ్ళిపోయింది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 16,000 కోట్లు లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు నడిపారో మీ అందరికీ తెలుసు. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. కనీసం రాజధాని లేదు. ఈరోజు పోలవరం నువ్వు అసలు కనీసం 1% కూడా నువ్వు పూర్తి చేయనటువంటి పరిస్థితి. ఏమంటే సంక్షేమం 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 అని మాట్లాడుతున్నటువంటి నువ్వు అసలు సంక్షేమమైన పూర్తిగా ఇవ్వగలుగుతున్నావా? ఈరోజు మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం, ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నప్పుడు ప్రతి గ్రామంలో కూడా తక్కువలో తక్కువ 40 నుంచి 50% మంది ప్రజలు మా దగ్గరకు వచ్చి ఈ రోజుకి కూడా మాకు సరైనటువంటి కార్యక్రమాలు జరగట్లేదు, మాకు వస్తున్నటువంటి సంక్షేమం పూర్తి స్థాయిలో రావట్లేదు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు నీకు సామంతరాజుల్లాగా నువ్వు ఈరోజు వాలంటీర్లు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా రాకుండా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు కూడా అందకుండా నువ్వు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నావు? ఒక్కసారి ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఇంకొక 2 నెలలు అదృష్టమో దురదృష్టమో ముఖ్యమంత్రి అయ్యావు. ఈ 5 సంవత్సరాలు నీకు నచ్చినట్లు రాష్ట్రం అంటే ఏదో నీ జాగీరులాగా పిచ్చి తొగ్గులకు నిర్ణయాలు తీసుకొని అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టి ఈ 5 సంవత్సరాలు పరిపాలించాం. ఈరోజు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ నిజంగా ప్రజలకి ఏ రకంగానూ, ఎందుకంటే ప్రొజెక్షన్స్ చాలా పెద్దవిగా ఉన్నాయి, కానీ వాస్తవాలు వచ్చేసరికి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీరు పెడుతున్నటువంటి బడ్జెట్ సక్రమంగా ప్రజలకైతే అందట్లేదన్న విషయాన్ని మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలి. అయితే ఏది ఏమైనా ఇది లాస్ట్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇది కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే ఖచ్చితంగా ప్రజలు మరి మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు, లేకపోతే ప్రజలకు మేము సంక్షేమం చేశాం, మీకు మేలు జరిగితేనే మాకు ఓటేయండి అని మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా ఇంకొక 2 నెలల్లో రాబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది. 100% ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుందనే విశ్వాసం మాకుంది. మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంది ఏమంటే, ఒకసారి మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాష్ట్రం ఏ రకంగా ఉంది, ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో మన పరిస్థితులు ఏంటి? కనీసం వ్యక్తితో వ్యక్తి మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నాయని అంటే రేపు తెల్లవారి మనం ఏ రకంగా ముందుకెళ్తాం? ఇదే వ్యక్తులు కానీ మళ్ళీ మనకి నాయకులుగా వస్తే రేపు తెల్లవారి మన బతుకులు ఏమవుతాయో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు తారక రామారావు గారు పార్టీ పెట్టిన రోజు నుంచి నేటి వరకు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసింది? ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి, నేను రాకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయనంటే అసలు సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టింది ఏ పార్టీ?
ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలే నేటికి దేశానికి ఆదర్శమై ఈ రోజు వరకు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. పెన్షన్ ఏమి మీ నాన్న రాజశేఖర రెడ్డో లేకపోతే నువ్వేదో కొత్తగా కనిపెట్టి మీరేమీ ప్రజలకు ఇవ్వట్లేదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొట్టమొదట పెన్షన్ విధానం అనేది తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి అండగా నిలబడినటువంటి సందర్భం ఉంది. ఆ రోజు ప్రతి పేదవాడికి కూడా కూడు గుడ్డ నీడ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజమే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మూలమన్న విషయం నువ్వు మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇవ్వలేదా? ఏదో నువ్వు ఒక్కడవే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నట్టు ఆ సంక్షేమ కార్యక్రమాలు నువ్వు వస్తే నువ్వు లేకపోతే ఆగిపోతాయని చెప్తున్నావు. ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారనే అనుకుంటున్నావా? ఒక్కసారి ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి పార్టీ, ప్రజలతో ఉన్నటువంటి పార్టీ. ఖచ్చితంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంతకన్నా మెరుగుగా మీ ఇంటి వద్దకే వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరి ఈ మధ్యనే మీ అందరూ కూడా తెలుసు, సూపర్ 6 అనే ఒక మంచి కార్యక్రమం కూడా ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకుని వస్తున్నారు. ఇలాంటి అనేక మంచి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తారు ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 2 పార్టీలు అధికారంలోకి వస్తాయి. వచ్చిన తర్వాత ఇంతకన్నా మేలైనటువంటి కార్యక్రమాలు చేస్తారని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ బడ్జెట్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక నిరుపయోగమైనటువంటి బడ్జెట్, ప్రజలకి ఏ రకంగానూ ఉపయోగపడనటువంటి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ప్రజలందరూ కూడా తొందరలోనే అన్ని నిజాలు తెలుసుకుని మీ అందరూ కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను.